ఎన్నికల వరకే రాజకీయాలని, అనంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు. ప్రతి 3 నెలలకు జరిగే మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం మండల కేంద్రం కపిలేశ్వరపురంలో గల ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. మండపేట ఎమ్మెల్యేగా 4వసారి గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖాపరమైన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో నియోజకవర్గంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు బారిన పడి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రతి గ్రామంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలంటే ప్రభుత్వం సహా ఏంటంటే మొత్తం 78 ట్రాన్స్ఫార్మర్ల వేళ కైనం చేశారు. ఆ 78లో 38 ట్రాన్స్ఫార్మర్లు ప్రత్యేకించి ఓన్లీ కప్పేస్తున్నాం. మరి కరెక్ట్గా మన ఫీల్డ్లో వెళ్ళేటప్పటికి అక్కడ కోరికలు 4 అనుకున్నాం. ఇంకోటి 4 కావాల్సి వచ్చింది. మొన్న చూసుకుంటాం. మనం స్టార్ట్ చేస్తున్నాం. 6 ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు. రెండోది డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే ఒక 2 సబ్స్టేషన్ మనం కట్టాలి. పోతాయి కడితే అంటే ఓడి కడితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మళ్ళీ యాసకాలం వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ అవుతుంది. అంటే 2 సబ్స్టేషన్ కావాలి. ఒకటి టేక్ ఏరియాలో కావాలన్నారు. రిక్వైర్మెంట్ ఏమో తహసీల్దార్ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంట్ అడిగింది, డిఏ గారు అడిగింది, మన టేక్ ఏరియాలో అడిగారు. టేక్ సార్ నేను కోర్మిల్ వెళ్ళడం తక్కువ కదంటే అప్పుడు ఎవరు అయిపోద్దంటే కోర్మిల్ వద్దని చెప్పేసారు వాళ్ళు. ఒక ఆ ఏరియా దొరకకపోతే కపిలేశ్వరం ఏరియాలోకి వెళ్ళాలని చెప్పారు.